వెల్కమ్ టు ఆర్కే తెలుగు టీవీ. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం గ్రామ సర్వేయర్ల స్థానిక తహసీల్దార్ కార్యాలయం ముందు తమ సమస్యలపై నల్ల బ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన తెలియజేశారు. గ్రామ వార్డు సచివాల వ్యవస్థలో అందరితో పాటు తాము కూడా నియమితులై సుమారుగా 6 సంవత్సరాల కాలం గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి ప్రమోషన్స్ కానీ కల్పించలేదని, అలాగే తాము ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని ఎంఆర్ఓకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్వేయర్లు నిరసనలో ఉదయ్ కిరణ్, షాజీద్, విజయ్, ప్రకాష్ సాయి, గీతా సాయి, కిరణ్, ఝాన్సీ, వాసవి, ప్రియాంక, పరశురాం, రమణ, రాజు, సురేష్, సునీత, సోమేశ్వరి, పరశురాం తదితరులు పాల్గొన్నారు. ఎమ్మిగనూరు మండలంలో గ్రామ సర్వేలుగా విధులు నిర్వహిస్తున్నాము. ఈ రోజు మేము శాంతియుత నిరసన అనేది తెలియజేయడం కోసం ఈ సందర్భంగా మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాము. ఈ నిరసన గల కారణాలు ఏమిటనగా, గ్రామ సర్వేల సంఘం రాష్ట్ర అధ్యక్షులు మధుబాబు గారు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఈ రోజు నిరసన తెలియజేస్తున్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామ సర్వేలకు అనేక సమస్యలు ఉన్నాయి. ప్రస్తుతం వాటిపైన మాకు ప్రభుత్వం భరోసా కల్పించాలని, ఇప్పుడు ఎందుకంటే రేషనలైజేషన్ అన్నారు. రేషనలైజేషన్లో 4700 మంది సర్వేర్లు సర్ప్లస్ గా చూపిస్తున్నారు, అంటే ఎక్కువగా ఉన్నారని చూపిస్తున్నారు. కానీ 4700 మందిని నెక్స్ట్ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారు? వాళ్ళకి ఏ డిపార్ట్మెంట్ లో పని చేయడానికి అవకాశం కల్పిస్తారు? అలాగే మండలాల్లో, సొంత మండలాల్లో పోస్టింగ్ లేదంటున్నారు. సొంత మండలాల్లో పోస్టింగ్ లేకుండా ఉండడం వల్ల గత 5-6 సంవత్సరాల నుంచి కర్నూలు, వేరే వేరే గూడూరు మండలాల నుంచి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఇప్పుడు కూడా వాళ్ళు సొంత మండలాలకు పోకుండా రోజు అప్ అండ్ డౌన్ చేయాలంటే వచ్చే జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే మేము ఈ సచివాలయ వ్యవస్థలో జాయిన్ అయ్యి 5 సంవత్సరాలు అయింది. సచివాలయ వ్యవస్థలో జాయిన్ అయినటువంటి మాతో పాటు జాయిన్ అయిన మిగిలిన ఏఎన్ఎంలు అయితేనేమి, అగ్రికల్చర్ వాళ్ళు అయితేనేమి, వెటనరీ వాళ్ళు అయితేనేమి, విఆర్ఓలు ఒకటే ఎగ్జామ్, ఒకటే పేపర్, ఒకటే తేదీన, ఒకటే సమయానికి రాసిన విఆర్ఓ వాళ్ళకు గ్రేడ్ 1 ఇచ్చారు. మాకు ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ లేదు, గ్రేడ్ చేంజ్ కూడా కాలేదు. మాకు దయచేసి ప్రభుత్వం వారు స్పందించి మాతో పాటు వచ్చిన వాళ్ళకు కూడా ఎట్లా అయితే ప్రమోషన్ కల్పించారో మాకు కూడా ప్రమోషన్ కల్పించాలని, మిగిలిన పోస్టులన్నీ ఈ సర్వే శాఖలో మాకు భర్తీ చేయాలని కోరుతున్నాము. అలాగే పని చేస్తున్నాను. ఇంతవరకు మేము 5 సంవత్సరాలు పూర్తయింది సచివాలయంలోన వర్క్ చేయబట్టి. ఇప్పుడు మాకు ఎటువంటి పే స్కేల్ లేదు, ఇంక్రిమెంట్ కూడా లేదు. అంటే మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ డిపార్ట్మెంట్ నుంచి పే స్కేల్ ఇవ్వడం జరిగింది. మా టెక్నికల్ ప్రమోషన్స్ టెక్నికల్ ప్లే స్కేల్ ఇవ్వడం జరిగింది. కానీ మా సర్వే డిపార్ట్మెంట్ లో ఎటువంటి కానీ పే స్కేల్ అనేది ఇంక్రిమెంట్ అనేది ఇంతవరకు ఇవ్వలేదు. ఇంకొకటి, మేము లేడీస్ అయినా కూడా రీసర్వే టైంలోన ఎక్కువ శాతం 8 గంటలు డ్యూటీలు చేయడం జరిగింది. 8 గంటల వరకు, రాత్రి 10 గంటల వరకు కూడా చేశాము. డిప్యుటేషన్లు వేరే వేరే మండలాలు వేయడం జరిగింది. ఇంకా అక్కడ నుంచి వచ్చి ట్రావెలింగ్ చేసి మళ్ళీ ఇక్కడ వర్క్ చేయడం కూడా జరిగింది ఉండే ఊర్లోన. ఇప్పుడు మరి మా సొంత విలేజ్లకి వెళ్దామని అనుకునే టైంలోన ఇప్పుడు మాకు వెసులుబాటు కల్పించలేదు సొంత మండలానికి వెళ్ళడానికి. ఇంకా లేడీస్ ఈ డిపార్ట్మెంట్ లో ఇది రీసర్వే మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పుడు 5 సంవత్సరాలుగా ఒకటే విధంగా డిపార్ట్మెంట్ లో ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి డిప్యుటేషన్లు అనేది జరుగుతున్నాయి. ఓన్లీ సర్వేర్లకు మాత్రమే జరిగింది డిప్యుటేషన్ల విషయం. మిగతా అదే సచివాలయ సిబ్బందికి ఎవరికి డిప్యుటేషన్లు జరగలేదు. కె సోమేశ్వరి, గ్రామ వార్డు సచివాలయం, సర్వేర్ డిపార్ట్మెంట్.